ఇక ఒక్క కుక్క కోసం ఈటీ సోదాలు దిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. కేవలం ఒక కుక్క కోసం దేశంలోని ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంపుడు కుక్క భారతదేశంలో ఉందంటూ ఇటీవల తెగ ప్రచారం జరిగింది. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తోడేలు, కుక్క రెండింటికి లక్షణాలు గల హైబ్రిడెడ్ జాతి వోల్ఫ్ డాగ్ తో ఫోటోలతో ఫోజులిచ్చారు. ఈ అరుదైన పెంపుడు కుక్క ఖరీదు దాదాపు 4.4 మిలియన్ పౌండ్లు అంటే భారత కరెన్సీలో అక్షరాల 50 కోట్ల రూపాయలట. ఈ కుక్క ధర విని అందరూ ఆశ్చర్యపోయారు. దీని గురించి కథలుగా చెప్పుకున్నారు. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు ఈ కుక్క గురించి కథనాలు ప్రసారం చేశాయి. అయితే తాజాగా ఈ ఖరీదైన కుక్క కథ ఫేక్ గా తేలింది. వుల్ఫ్ డాగ్ ను కలిగి ఉన్నట్లు, దానికోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని సదరు బెంగళూరు వాసి చెప్పిందంతా కట్టుకథగా తేలింది. ప్రపంచంలోనే ఖరీదైన కుక్కను కలిగి ఉన్నాడన్న ప్రచారం నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సదరు వ్యక్తి సతీష్ ఇంటిపై దాడులు నిర్వహించారు. దీంతో అసలు నిజం బయటపడింది. ఖరీదైన కుక్కల పేరిట అతడు ఫేక్ న్యూస్ ప్రచారం చేశాడని తేలింది. బెంగళూరులోని బర్నేర్ఘట్ట రోడ్లోని సతీష్ ఇంట్లో ఈడీ దాడులు చేపట్టింది. సతీష్ వద్ద కోట్ల రూపాయల విలువైన కుక్కలేవీ లేవని ఈడీ తేల్చింది. అతడి వద్ద దేశీయ జాతి కుక్కలే ఉన్నాయని, వాటిని విదేశాలకు చెందిన ఖరీదైన జాతులుగా పేర్కొంటూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. ఇలా ఇప్పటికే అతడు చాలా మందిని మోసగించాడని ఈడీ దర్యాప్తులో తేలింది. అరుదైన ఖరీదైన కుక్క జాతులను కలిగి ఉన్నాడని నమ్మించేందుకు సతీష్ వివిధ దేశీయ జాతి కుక్కలను అద్దెకు తీసుకున్నట్టు ఈడీ గుర్తించింది. ఇలా ప్రజలను ఖరీదైన పెంపుడు జంతువుల పేరిట మోసం చేస్తున్నాడని గుర్తించారు. ఈ కుక్కల అమ్మకం ద్వారా సతీష్ మనీ లాండరింగ్ కు పాల్పడి ఉండవచ్చని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఖరీదైన కుక్కల పేరిట తప్పుడు ప్రచారం చేసిన సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న కుక్కలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను వెలికి తీసేందుకు సతీష్ చేతిలో మోసపోయిన వారిని గుర్తించడానికి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.